మాట్లాడుకుందాం. జగనన్న విద్యా దీవెన ఒక విడత బటన్ నొక్కి నేరుగా ఆయన తల్లి బిడ్డ ఖాతాల్లోకి జమేశారట. కానీ అసలు లోతుగా వెళ్తే విద్యా సంవత్సరం 22-23 మనం ఇప్పుడు ఉన్నది 23-24లో ఆఖరి అంకంలో ఉన్నాం. రేపు మార్చి నుంచి పరీక్షలు కూడా అయిపోతాయి. ఇప్పుడు 22-23 విద్యా సంవత్సరం ఆఖరి విడత బటన్ నొక్కుడు ఇప్పుడు జరుగుతుంది. అది ఈ సంవత్సరం విద్యా విడత బటన్ నొక్కుడు అనుకుంటే ఇంక మిగిలినవన్నీ పూర్తిగా ఎగిరిపోయినట్టే లెక్క. బట్ పైకి మటుకు ఎక్కడ ఆలస్యం లేకుండా ఇలా నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఆయన ఇప్పుడే ఆ స్పీచ్ చాలా వరకు విన్నా. రచ్చబండ సమయం అవుతుంది కాబట్టి ఇంకా టీవీ కట్టేయడం జరిగింది. మరి అన్ని పచ్చాబద్దాలు, ఎక్కడ నిమిషం ఆలస్యం కాకుండా మీ బిడ్డ ఇలా నొక్కుతూనే ఉన్నాడు. నొక్కటం నిజమే, నొక్కేయటం నిజమే. మరి ఇలా పచ్చి అబద్ధాలు ఆడి ఇలా చేస్తున్నారు. ఒరిజినల్గా ఈ విద్యా దీవెన, ఈ వసతి దీవెన ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆర్టీఎఫ్ రిటర్న్ ఆఫ్ ట్యూషన్ ఫీ అని, అంటే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఎంటీఎఫ్ అని, ఏది ఈ హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్ది, మెయింటెనెన్స్ రీఎంబర్స్మెంట్ది. ఇవి రెండు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నదానికి ఈయన జస్ట్ టైటిల్స్ మార్చారంతే. సినిమా టైటిల్ మారింది, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనగా. గతంలో డైరెక్ట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఆ కాలేజీలకు వెళ్ళిపోయేది. ఆ ఫీజు ఏ గొడవ ఉండేది కాదు, హ్యాపీగా ఉండేది. ఈ రీఎంబర్స్మెంట్ కూడా, హాస్టల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయేది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? 20,000కు గాను 10,000 ఇస్తున్నారు లాస్ట్ 4 years నుంచి. అంటే 40,000 ఆల్రెడీ లాస్ ఆ విద్యార్థికి. ప్రతి విద్యార్థి నెత్తికి 40,000 హోల్, ఏ బిగ్ హోల్ అనగా బొక్క పెట్టారు. మరి ఇప్పుడు ఆ కాలేజీలకా ఇవ్వట్లేదు. కాలేజీ వాళ్ళేమో ముందే డబ్బులు కట్టకపోతే ఊరుకోమంటున్నారు. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి మరేంటి పరిస్థితి? కొన్ని చోట్ల టీసీలు ఇవ్వట్లేదు. ఇల్లే కాళ్ళ ఎలా పడి బాబోయ్ మళ్ళీ మేము ముందు మీకు కట్టేస్తామని చెప్పి తీసుకుంటాం. ఎలాగో కట్టేశారు కాబట్టి వీళ్ళు ఇచ్చినప్పుడు ఇద్దాంలే అని చెప్పి ప్రభుత్వ అలసత్వం. ఇప్పుడు మరి 18,000 దాటిన వాళ్ళందరికీ కూడా ఓట్లు వచ్చినాయి కాబట్టి తల్లి అకౌంట్లో వేస్తే మరి పిల్లోడికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పిల్లోడికి కూడా ఓట్లు వచ్చినాయి కదా, పిల్లోడికి కూడా తెలియాలి అనే ఇంకొక తుంట్ర ఆలోచన వచ్చి